నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ డిమాండ్ ఓకే. తర్వాత నీట్ పేపర్ లీక్ కావటం వల్ల అప్పుడు జరిగిన ఎగ్జామ్‌ని రద్దు చేసి మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు కొంతమంది అభ్యర్థులు మానసిక ఒత్తిడికి లోనై చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. ఈ డిమాండ్ కూడా ఓకే. అదే క్రమంలో ఈ 2 డిమాండ్‌లు పెట్టుకొని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు, పర్యావరణవేత్త వాంగ్‌చుక్‌ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసుల అదుపులోనే ఆయన ఉన్నాడు. అతన్ని వదిలిపెట్టాలి. సరే, ఈ డిమాండ్ కూడా ఓకే. ఈ 3 డిమాండ్‌తో పోరాటం చేస్తే వాళ్ళకి మనం సంఘీభావం చెప్పొచ్చు. ఈ 3 డిమాండ్‌లకి మనం కూడా మద్దతివ్వచ్చు. కానీ యువత తిరగబడాలి. ఈ పదం ఏంటి అసలు? యువత తిరగబడాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏందసలు? ఈ పదం విషయంలో కొన్ని అభ్యంతరాలున్నాయి. చాలా మందికున్నాయి. ఎవరి మీద తిరగబడాలి? ఎందుకు తిరగబడాలి? ఇది సమాధానం కావాలి. మోడీ మీద తిరగబడాలా? భారతీయ జనతా పార్టీ మీద తిరగబడాలా? లేదు భారతదేశం మీద తిరగబడాలా? జంజీ ఉద్యమం అంటే ఏంది? అంటే ఎలాంటి ఉద్యమాన్ని కోరుకుంటున్నారు? బంగ్లాదేశ్‌లో జరిగిన ఉద్యమం లాంటిదా? శ్రీలంకలో జరిగిన ఉద్యమం లాంటిదా? నేపాల్‌లో జరిగిన ఉద్యమం లాంటిదా? అలాంటి ఉద్యమం కోసం ప్లానింగ్ జరుగుతుందా? దీనికి సమాధానం రావాలి. నీట్ పేపర్ లీక్ అంశాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేసి దేశం మీదో, దేశ ప్రధాని మీదో, దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీదో కక్ష తీర్చుకోవడానికి కొన్ని శక్తులు మాత్రం దీన్ని అలా మార్చుకోవాలని చూస్తే, అలా మార్చుకొని ఆ ఉద్యమాన్ని అలా చేయాలని చూస్తే మాత్రం ఆ ఉద్యమం విషయంలో మనందరికీ అభ్యంతరాలు ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశం ఆ కాన్సెప్ట్ వరకే పరిమితం కావాలి. ఆ అంశం వరకే మాట్లాడాలి. కానీ యువత తిరుగుబాటు చేయాలని కోరుకోవటం ఏంటి? ఇప్పుడు మోడీ దిగిపోవాలని ఈ దేశంలో కొంతమందికుంది. మోడీ అంటే నచ్చని వాళ్ళకి. బీజేపీ అధికారం నుంచి దిగిపోవాలని కొంతమందికి కోరికుంది. అది కాంగ్రెస్ వాళ్ళకి గావచ్చు, కమ్యూనిస్టులకు గావచ్చు, ఇంకొన్ని ప్రాంతీయ పార్టీలు గావచ్చు, వాళ్ళకేదో కోరికుంది. కాబట్టి మోడీని అధికారం నుంచి దింపటానికి, బీజేపీని అధికారంలో నుంచి దింపటానికి దీన్ని తిరుగుబాటుగా మార్చాలని చూస్తే అది తప్పు గదా! మోడీని అధికారం నుంచి దింపడం అంటే అది ప్రజాస్వామ్య పద్ధతిలో దింపాలి. ఓటు ద్వారా దింపాలి. భారతీయ జనతా పార్టీని ఓడించడం అంటే అది ఓటు ద్వారానే చెప్పాలి. కానీ యువత తిరగబడాలి, రోడ్ల మీదకి రావాలి, పార్లమెంట్‌ని ఆక్రమించుకోవాలి, పార్లమెంట్‌లో ఉన్నోళ్ళందరిని బయటికి పంపాలి, మోడీ చేత రాజీనామా చేపిచ్చాలి. ఇది తప్పు గదా! ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి మోడీ కానీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ వాళ్ళు నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళు కాదు. నీట్ పేపర్ లీక్ చేసింది అధికారులు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండు ఎందుకొస్తుంది అంటే, ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలి, మోడీ గారు చేపించాలి అనే డిమాండ్ వస్తుంది. కేవలం నైతిక బాధ్యత కోసం మాత్రమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఎవరైనా అడుగుతున్నారు. మనం కూడా ఆ డిమాండ్‌కి ఓకే చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ద్వారా రేపొద్దున మిగతా శాఖల విషయంలో మిగతా మంత్రులు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. ఒక శాఖలో తప్పు జరిగినప్పుడు ఆ శాఖలో ఎవరన్నా తప్పు చేయనియండి, ఆ శాఖని మానిటరింగ్ చేసే మంత్రి రాజీనామా చేస్తే మిగతా వాళ్ళలో ఒక భయం వస్తది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్‌ని రాజీనామా చేయమంటున్నాం గానీ, ధర్మేంద్ర ప్రధాన్ ఏదో పేపర్ లీక్ చేసినోడు కాదు గదా! మోడీ ఏదో పేపర్ లీక్ చేసిన వ్యక్తి కాదు గదా! సో, ఇక్కడ దేశం మీద తిరుగుబాటు అనే పదం తప్పు. అసలు యువత తిరగబడాలి అనేటువంటి పదమే తప్పు. నీట్ పేపరు అంశం మీద పోరాటం జరిగినప్పుడు నీట్ పేపర్ అంశం మీద మాత్రమే మాట్లాడాలి. అంతవరకే మాట్లాడాలి. ఆ కాన్సెప్ట్ దాటి యువత తిరగబడాలి, బంగ్లాదేశ్‌లో జంజీ పోరాటం, లేదో నేపాల్‌లో జంజీ పోరాటం, శ్రీలంకలో జంజీ పోరాటం అని మాట్లాడొద్దు. ఆ దేశాల పరిస్థితి వేరు. ఇయాల ఆ దేశాల పరిస్థితి చూడండి. వాళ్ళకి, మనకి చాలా తేడా ఉంది. వాళ్ళకి, మనకి చాలా తేడా ఉంది. ఆ దేశాలతో మన దేశాన్ని పోల్చలేం. పైగా ఇప్పుడు మోడీ గారు ఏదో అవినీతి చేశారనో, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదో అవినీతి చేశారని తేలినా సరే వాళ్ళు పదవుల్లో ఉంటే అది కాదు కదా ఇక్కడ కాన్సెప్ట్ అసలు.
అది కాదు కదా కాన్సెప్ట్ ఇక్కడ. కేవలం నీట్ పేపర్ లీక్ అయింది. దానివల్ల కొంతమంది నష్టపోయారు. అంతవరకే. ఆ ఇష్యూని అడ్డం పెట్టుకొని వేరే రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తే అది తప్పు గదా! ఏమంటారు? మీరు కూడా కామెంట్ చేయండి.